వెల్కమ్ టు స్టేట్ టాక్. ఇవాళ స్టేట్ టాక్లో గెస్ట్గా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఏడాది కాంగ్రెస్ పాలన గురించి, అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంది, అదేవిధంగా హామీలకు సంబంధించి ఏం మాట్లాడుతుంది, బీఆర్ఎస్ బీజేపీ నుంచి వస్తున్న విమర్శలపై ఎటువంటి సమాధానం ఇస్తారని కూడా తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం పొన్నం ప్రభాకర్ గారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. విపక్షాలు ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెడదాం కొద్దిసేపు. పొన్నం ప్రభాకర్గా అంటే తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళుగా, పోరాటం చేసిన వాళ్ళుగా ఈ ఏడాది పాలన సంతృప్తికరంగా మీకుందా? మీరు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేయగలన్న అది కనిపిస్తుంది మీ లోపల? సంతృప్తి, ఆత్మసంతృప్తి అని ఉందా? ఈ సంవత్సర కాలంలో మేము ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినామో, లేదా కాంగ్రెస్ విధానం ఉందో చాలా వరకు ప్రజలకు చేరుకోగలిగినాం. కొంత ఒకటి రెండు అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆర్థికపరమైన కారణాలు, గత ప్రభుత్వ ఆర్థిక సరి అయినటువంటి విధానాలు లేకపోవడం వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమైంది ఆర్థికంగా. కాబట్టి వాటిని కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. తప్పకుండా అవి కూడా చేస్తామనే విశ్వాసాన్ని ప్రజలకు ఇస్తూ, ఉదాహరణకి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి గత ప్రభుత్వం అనేక సంవత్సరాలు తీసుకుంది. మేము మొదటి సంవత్సరంలోనే కుటుంబానికి ₹2,00,000 చొప్పున రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎప్పుడో పేమెంట్ అయిపోయింది. ఏ రేషన్ కార్డు లేక కుటుంబ పరంగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గ్రూపింగ్ చేయడానికి వ్యవసాయ శాఖ ద్వారా నివేదికలు తెప్పించుకొని వాళ్ళందరికీ మొన్న మహబూబ్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్యాంకులో జమ చేయడం జరిగింది. అవి కూడా క్షేత్రస్థాయికి చేరుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మరొకసారి రాష్ట్రంలో ఎక్కడైనా ఒక కుటుంబానికి ₹2,00,000 లోపల రుణం ఉండి రాకపోయినట్టయితే సంబంధిత అధికారికి కానీ ప్రజాప్రతినిధి కానీ మీరు చెప్పచ్చు. ఈ ప్రభుత్వం ధైర్యంగా ₹2,00,000 లోపు ఉన్న రుణాలను కుటుంబానికి మేము ఇవ్వడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో 2,00,000 పై ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆందోళనతో ఉన్న విషయాన్ని కూడా మా ప్రభుత్వం గమనించింది. మా ముఖ్యమంత్రి గారు ఆ 2,00,000 పై ఉన్నటువంటి వాళ్ళ రుణాలకు సంబంధించి, వాస్తవంగా ఎన్నికల వాగ్దానం 2,00,000 లోపే, కానీ 2,00,000 పై ఉన్నటువంటి వాళ్ళ ఆందోళనను కూడా గమనించి ఆ పై ఉన్నటువంటి అమౌంట్ను బ్యాంకులో చెల్లింపజేసి వాళ్ళకు కూడా ఫేజ్డ్ మేనర్లో వీలైనంత ఆర్థిక వెసులుబాటు బట్టి పేమెంట్ చేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా, కొంత ప్రతిపక్షాలు దీన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు? కేంద్రము 3 నల్ల చట్టాలు రైతులకు ఉరేసే చట్టం చేస్తే మద్దతు ఇచ్చిన అది మాట్లాడడం వాళ్ళు ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని అరికట్టాలని చెప్తున్నా. అందుకే రైతులను, మా బాధ్యత రైతు సంక్షేమం మా యొక్క బాధ్యత. మీరు ఎన్నికల ప్రచారం చెప్పినట్టుగా 2,00,000 మాత్రమే, కానీ మేము ఉదారంగా అంటే మీరు పీపుల్ రైతులకు సానుకూలంగా ఉండాలని 2,00,000 పైన కూడా కడితే రుణమాఫీ చేస్తామని చేసే ప్రయత్నాలు ఉన్నామని చెప్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికి మాత్రమే 2,00,000 రుణమాఫీ చేస్తామని ఎక్కడైనా రాసిందా, పెట్టిందా? ఎన్నికల ప్రచారంలో ప్రతి రైతుకు 2,00,000 మాఫీ చేస్తామని పెట్టినాం ఎక్కడన్నా? మీరు వెన్ యూఆర్ ఆస్కింగ్ టెక్నికల్, నేను కూడా టెక్నికల్గా సార్, నో ప్రాబ్లం, టెక్నికల్గానే మాట్లాడదాం, మీరే నో ఇష్యూ. మేము రైతుకు రుణమాఫీ 2,00,000 చేస్తామన్నాం. కుటుంబానికా, వ్యక్తిగా, ఎక్కడ అనేది స్పెసిఫిక్ ఎన్నికల సందర్భంగా ఎవరు చెప్పరు. కానీ ₹5,00,000 రుణమాఫీ చేస్తాను 5 సంవత్సరాలు చేయను అని అడగలేక ఇంత స్పష్టంగా రాఘవేంద్ర గారు, ఇంత స్పష్టంగా రైతులకు సంబంధించి చేసింది చెప్తున్నాము. చేయలేదని ఎవరు అనట్లేదు. రుణమాఫీకి సంబంధించి మీరు మొదలు పెట్టారు, ప్రయత్నం చేస్తున్నారు. 21,000 కోట్లు రుణమాఫీ చేశారు. రాష్ట్రాలు ఎక్కడ జరగని విధంగా రైతులకు మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది. అగ్రీ, ట్రై టు అండర్స్టాండ్, అప్రిషియేట్. అగ్రీ సార్, 21,000 కోట్ల రుణమాఫీ చేశారు, కాదనట్లేదు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం మీరు అలా చెప్పలేదు. ఇప్పుడు ఇలా కూడా చెప్పలేదు కదా అంటున్నా. కరెక్టే, అలా చెప్పలేదు. ప్రతిదానికి దానికంటే మీరు ప్రజలు మోసం చేసినట్లే కదా సార్. మీరు అట్లా అనుకుంటే నేను లాంగ్వేజ్, మీరు డిఫరెన్స్ కోణం నుంచి చూడవచ్చు, మేము డిఫరెన్స్ మా దగ్గర కోణం నుంచి. మాకు అందరికీ ఇవ్వాలని ఉన్నది కావచ్చు. ఆర్థిక పరిస్థితి చూస్తే కొంత నిబంధనలు పెట్టాల్సి వచ్చింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. భోజనం పెడతా అన్నాం. నేను విద్య నాన్ విద్య అనలే. ఆర్థికంగా పరిపుష్టి నాన్ విద్యతో పెడుతుంటే భోజనం మీదే పెట్టే కదా. దాన్ని ప్రశంసించాల్సింది పోయి ఎంతసేపు రాద్ధాంతం చేసే ప్రయత్నం ఎట్లా? పునఃప్రభాకర్, ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు. కానీ గతంలో కూడా, అంటే 2014 తర్వాత కూడా
గతంలో ఉన్న జానారెడ్డి గారు, విపక్ష నేతగా జానారెడ్డి గారు, ఆ తర్వాత విపక్ష నేత బట్టి విక్రమార్క గారు, తర్వాత పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు పదే పదే ఈ రాష్ట్రం అప్పుల్లోకి పోతుంది, పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు, రానున్న రోజుల్లో పరిస్థితి బాగుండన్న అంశాన్ని మీరు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించారు. ఇంత ఘోరంగా ఉందనుకోలేదు. ఏ సార్, అన్నీ మీకు ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా అనిపిస్తున్నట్టుందిగా. అంటే మీ దృష్టిలో అందుకే మేము మా వరకే పరిమితం కావాలి. వాస్తవాన్ని తెలవగానే ప్రజల ముందు శ్వేతపత్రం పెట్టాం. ఉదాహరణకు డిసెంబర్లో అధికారం రాగానే జనవరి నుంచి ఆర్థికపరమైన బడ్జెట్ కొరకు రివ్యూ చేసే సందర్భంలో ఈ రాష్ట్రము 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ పార్టీ 40,000 కోట్లు జరిగిన పనులకు టోకెన్స్ ఇచ్చి బిల్లులు రికార్డ్ అయి పేమెంట్ చేయాల్సినవి 40,000 కోట్లు. అదేవిధంగా ప్రతిపాదనల పేరు మీద ఎస్డిఎఫ్ తదితర పథకాల పేరు మీద 1,75,000 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చిపోయినారు శాంక్షన్ పేరు మీద. సార్ ఇవన్నీ మనకు అప్పుడు తెలియదు కదా. ఆర్బీఐ ఎప్పటికప్పుడు నివేదిక వచ్చింది, ఆర్బీఐ నివేదిక వచ్చింది, వీటికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగింది. మీలాంటి వాళ్ళు పదే పదే చెప్పారు, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎన్నికల ప్రచారాలు చెప్పారు, రకరకాలుగా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఏమంటారంటే హామీలు అమలుకు వచ్చే వరకు గత ఏ హామీ మళ్ళీ మీరు ఏ హామీ అమలు చేయలేదు? మేము ఇప్పటివరకు ఎన్ని హామీలు చేశారు? 6 గ్యారెంటీలు ఏమి చేయలేదు. చెప్పండి, చదవండి లిస్టు. 6 గ్యారెంటీలో మీరు ఎంతసేపు ఏదో చర్చ చేయాలంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రజలు 90% గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో వస్తుంది. ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం పూర్తిగా వినియోగించుకోగలుగుతూ ఉన్నారు. 500 గ్యాస్ సిలిండర్, కొంత సాంకేతికంగా అక్కడక్కడ ఏదైనా సమస్య ఉన్నా అది కూడా అప్రిషియబుల్. ఇందిరమ్మ ఇళ్ళ సర్వే జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. రైతు రుణమాఫీ అయింది. రైతు భరోసా ఫస్ట్ ఫేజ్ ఇచ్చినాం. రెండో ఫేజ్కు సంబంధించి డిస్కషన్ జరిగింది, ఒపీనియన్ ఫ్రేమ్ చేసినాం. ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇస్తూ ఉన్నాం. మెస్ ఛార్జీలు పెంచినాం, ఆరోగ్యశ్రీకి పెంచినాం, సన్న వడ్లకు 500 ఇచ్చినాం. రైతులకు సంబంధించి అనేక రకాల చర్యలు. అది కూడా అంటే అప్పుడు కూడా వేరే వడ్ల అన్ని వడ్లకు అని చెప్పలే, అప్పుడు సేమ్ అదే అంటారా? అప్పుడు అది కూడా ఆ అంశానికి సంబంధించి వడ్లకు సంబంధించి కూడా మేము ఇవ్వాల్సినవి మహిళలకు 2,500, దాని తర్వాత పెన్షన్ డబల్ చేయడం, ఈ మేజర్ ఇష్యూస్ ఎప్పటిలోగా చేస్తారు. తప్పకుండా చేస్తాం. చేసిన వాటికి అప్రిషియేట్ చేయబట్టు చాలా బాగా జరిగింది, ప్రశంసించు. ప్రజల్లో వాళ్ళు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి, తీర్పు ఇస్తారు కదా సార్, ఎంతవరకు చేశారు, ఎవరు అప్రిషియేషన్ చేసి ప్రజలు ఓట్ల ద్వారా మద్దతు ఇస్తారా లేదా అటువంటి మనం చర్చ అనవసరం కదా. మీరు ఏం చేశారనే దానికి సమీక్ష అవసరం కదా సార్. సంవత్సర కాలంగా ఏం చేసిన అంశానికి సంబంధించి సమీక్ష అవసరమా లేదా? రాఘవేందర్ గారికి చాలా స్పష్టంగా తెలుగు భాషలో మేము చేపట్టిన పథకాలు, అమలవుతున్న తీరు, పారదర్శకత, సమన్వయంతో ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తూ, ఒక ఉదాహరణ చెప్తా మీకు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా దసరా సెలవుల సందర్భంగా ఇంటికి పోయిన పిల్లలు వాపసు వచ్చి మళ్ళీ కాలేజీలకు పోదామంటే 700 ప్రైవేట్ బంగ్లాలు ఉంటే 1000కి వాళ్ళంతా తాళాలు వేసుకుంటామంటే అప్పటికప్పుడు వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రభుత్వ సొమ్ము ఎక్కడికి పోదు, ఒక్క క్షణం కూడా ఆపడానికి వెళ్ళేది పిల్లల్ని పోలీస్ కేసు పెట్టి 50% కిరాయిలు వెంటనే పేమెంట్ చేసినాం. పాత బకాయి. అవును, మీరు పాత బకాయిలు మీరు ఆ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి గత 9.5 ఏళ్ళలో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు తాళాలు వేయాలంటే మీ పాలనా వైఫల్యం మీకు పట్టులేక జరిగింది. తాళాలకు వేసి బ్యానర్లు కట్టేంత వరకు మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళను బతిమాలాల్సిన పరిస్థితి. భయపెట్టి కేసులు పెడతాం. పొన్నం ప్రభాకర్ కేసు పెట్టాడు, లేకపోతే రాఘవేందర్ కేసు పెట్టాడు. అక్కడ దాకా ఎందుకు వచ్చింది సార్? అక్కడ దాకా తాళాలు వేసేదాకా వచ్చిందంటే మీరు వచ్చిన తర్వాత పరిస్థితి చూసుకొని సమీక్షించుకొని తొందరగా ఎవరైతే కొంత గతంలో మీకు చెప్పుకుంటే ఆశ్చర్యం అవుతుంది. నేను ఇలా రాజకీయ విమర్శ కాదు. రాఘవేందర్ గారు టీఆర్ఎస్ నాయకుడు, ఆయనకు పెద్ద బంగ్లా ఖాళీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఖాళీ అయింది, అక్కడ ఒక గురుకుల శాంక్షన్ చేసి ఆయనకి ఇచ్చేసినారు ఇష్టమున్న కిరాయితోటి. సమీక్షిస్తాం, ఎవరెవరు తాళాలు వేసారు, ఎవరెవరు కిరాయిలు ఎక్కువ తీసుకుంటారు, అన్నీ జరుగుతాయి, చర్యలు జరుగుతాయి. ఇదంతా దానికి సంబంధించి ఇప్పుడు మనం ప్రభుత్వం నెగటివ్ యాటిట్యూడ్తో పోవద్దని, సొంత భవనాలు కట్టేసుకుంటే సరిపోతుంది కదా వాళ్ళకి ఎందుకని ఇంటిగ్రేటెడ్ విధానం తీసుకొచ్చినాం. మిగతా శాఖలు కూడా వాళ్ళ దగ్గర నిధులతోటి బిల్డింగ్లు కట్టుకుంటాం. ఈ ప్రక్రియ కొనసాగిస్తాం. కొద్దిగా ఓపిక పట్టుర్రి. ఎన్నికల ఇచ్చిన హామీలకు సంబంధించి అభయస్థం కానీ అంటే 6 గ్యారెంటీలు దాదాపు 60-70 పైగా హామీలు ఉన్నాయి. అంటే మీ మేనిఫెస్టో, అధికారిక మేనిఫెస్టోకి సంబంధించి దాదాపు ఇప్పుడు 12 నెలలు అయిపోయింది. 60 నెలలు 12 నెలలు అయిపోయింది సార్.
ఇంకా మిగిలిన నెలలో వీటన్నిటిని అమలు చేసే విశ్వాసం నమ్మకం మీకుందా? ఒకవైపు ఏమో ఆర్థిక పరిస్థితి 4.5 సంవత్సరాల తర్వాత చర్చ చేసుకుని వాటి గురించి మాట్లాడితే అవివేకమైతే కాదు సార్, ఇప్పటి వరకు ఆర్థిక పరిస్థితి చూశారు, అంచనా వేశారు కదా, కాబట్టి మీరు చెప్తున్నారు కాబట్టి అవన్నిటిని ఎట్లా ఓవర్కమ్ అవుతాం, ఏంది ఎన్ని అచీవ్ అనేది మళ్ళీ 4.5 years అంటే ఇంకో 3.5 yearsకి డిస్కస్ చేసుకుందాం. నమ్మకం ఉందా? చేస్తామన్న నమ్మకం మీకుందా? చెప్తున్నా విశ్వాసం ఉంది కాబట్టి అప్పుడు డిస్కస్ చేసుకుందాం, అంత ధైర్యంగా చెప్తున్నాం కదా. ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఒకవైపు మీరు చెప్తున్నారు, మళ్ళీ చెప్పడం దాన్ని అట్లా అని మేము ఏ ఒక్కటి కూడా ఆపలేదు కదా ఇప్పటి వరకు. ఓవర్కమ్ అయితే ఉన్నాం కదా అన్నీ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సన్నవాట్ల బోనస్ కావచ్చు, ఆర్టీసీ ఉచిత బస్సు కావచ్చు. ఆర్టీసీ ఉచిత బస్సు అమలు చేస్తున్నారు, అదే సమయంలో ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకు 10,000 12,000 ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పటివరకు సంవత్సరం గడిచింది సార్. దాన్ని కూడా ఓవర్కమ్ అవుతుంది తప్పకుండా. వాళ్ళంతా తెలంగాణ ఉద్యోగకారులు, వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు. ఆర్టీసీకి సంబంధించిన వల్ల నష్టం జరిగింది అనేది ఆర్గ్యుమెంట్ తప్పు. వాళ్ళకి ఇవ్వాలనేది హక్కు అడగడం. మెట్రో వచ్చింది సార్, మీరు చెప్పారు కదా హామీ, అదే ఇస్తాం అంటున్నా. గత ప్రభుత్వ ఆయనలో రిటైర్డ్ అధికారులను నియమించడం తప్పు, సలహాదారులను నియమించడం తప్పుడు, ప్రభుత్వానికి భారం అని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సలహాదారుల నియామకాన్ని మొదలుపెట్టారు, రిటైర్డ్ అధికారులను కూడా ఓఎస్డీలుగా నియమిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఎవరు ఎక్కడ ఓఎస్డీలో లేరే? రిటైర్ అయిన ఏఆర్ శ్రీనివాస్కు నిన్ననే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డైరెక్టర్గా నియమించారు సార్. నిన్న జీవో వచ్చింది. నేను చూడలేదు, నాకు ఐడియా లేదు. శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించారు, మాజీ ఐఏఎస్ అధికారి. వెరిఫై చేస్తాను, తెలుసుకుంటాను. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు బాబు. ఇప్పుడు అన్ని నియామకాలు నా నోటీసు రావాలని ఏముంది? అయ్యో సార్, అంత మాట అన్నారేం సార్? అరే ఇవాళ క్యాబినెట్ మినిస్టర్, ఎమ్మెల్యే అన్న అర్థం ఉంది, కానీ క్యాబినెట్ మినిస్టర్ ఏం జరుగుతుంది తెలియదంటే మీరు మళ్ళీ డోంట్ గో రాంగ్ వే. ఇప్పుడు ఏఆర్ శ్రీనివాస్ నిన్ననే అయిందంటున్నారు. నేను లేని ఊరిలో ఉన్నా. శ్రీనివాసరాజు గారి నియామకం నాకు తెలుసు. ప్రతిదీ నాకు ఈ ముఖ్యమంత్రి గారు తన పరిపాలనకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు. దానికి సంబంధించింది ఏదో వెంటనే ప్రతిదీ క్యాబినెట్కి రాదు కదా. ఇటీవల కాళేశ్వరం కమిషన్ కానీ విద్యుత్ కమిషన్ కానీ వేసి విచారణ చేస్తున్నారు. తాజాగా ఫార్ములాకి సంబంధించి ఫార్ములా ఈ కార్ కేసు సంబంధించి కూడా ఏసీబీ కేసు సంబంధించి ఆ కేసులో రింగ్ రోడ్ కూడా వేస్తారు వాళ్ళ డిమాండ్ ప్రకారంగా. అది సార్, ఎలక్ట్రిసిటీ ఈ వీటన్నిటిలో కూడా ఏం లేదు, కక్ష సాధింపే. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము అన్నీ రాసుకుంటున్నాము, మళ్ళీ బదిలిస్తామని కూడా కేటీఆర్ అంటున్నారు. కొద్దిసేపు క్రితం సిరిసిల్ల జరిగిన సభలో అన్నారు. దానిపైన మీరేమంటారు? ఓకే, ఎవ్రీ రైట్. డెమోక్రసీ తప్పు లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. విచారణ జరుగుతుంది, నిర్ణయం జరగలే. విచారణకి అంత ఇగో అంటే అగో అన్నట్టుగా ఎందుకు దానికి అంత ఆందోళన పోతాం? కోర్టులను స్టే తెచ్చుకుంటారు అంటే లీగల్ రెమెడీ ఉంటుంది కదా. తప్ప నేను ఎందుకు, నువ్వు నిర్దోషి అయితే విచారణ నేను లీగల్ రెమెడీ లేదంటలేను. నా మీద సపోజ్ ఏదైనా కేసు అయితే నేను నిర్దిష్టత నిరూపించుకోవడానికి పోవాలి తప్ప నేను దాన్ని విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నాం అంటే దానికి సంబంధించిన అంశం మీద అంతెందుకు భుజాలు దాడుకుంటారని అంటున్నాను, అంతే తప్ప నేనేం న్యాయపరంగా ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్. తెలంగాణ తల్లి గతంలో ఉన్న విగ్రహాన్ని మార్చారు, తర్వాత మార్చిన దయచేసి విడ్రా కావాలి. వాడు మార్చలే. అధికారికంగా తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల్లో లేదు. గతంలో రాజకీయ పార్టీలు ఎవరికి ఆలోచన వాళ్ళ ప్రకారం పెట్టుకున్నారు. ఇది అధికారికంగా ప్రభుత్వం తరఫున క్యాబినెట్ నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినాము. అభ్యంతరాలు ఉండొచ్చు, వాళ్ళకి ఆకాంక్షలు ఉండొచ్చు, మేము పెట్టిందే నడవాలనుకుంటుండొచ్చు. వాళ్ళు ఆనాడు ప్రభుత్వం అధికారికంగా జీవో తీసుంటే మేము మారుస్తే దాని మీద చర్చ చేయవచ్చు. అది లేకుండా మీరు తెలంగాణ గీతాన్ని ఆమోదించారు, తెలంగాణ అమరవీరులను తెలంగాణ ఉద్యమకారులను గౌరవించారు, తెలంగాణ తల్లిని అధికారికంగా తెలంగాణ మీరు పెట్టినటువంటి ఆ తల్లికే అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చినట్టయితే మేము దానికి మారుస్తే తప్పు. మీరు ఇవ్వనేలే కదా 10 ఏళ్ళు. మీరు ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి ఒక ఫ్రేమ్వర్క్ చేసుకున్నారు తప్ప ఇవన్నీ కూడా ఇదంతా సోమోటో మీరే సుప్రీంస్ ఫీల్ అయినట్టు అయింది తప్ప అందరు స్టేక్ హోల్డర్స్ను పార్టిసిపేట్ చేయాలని ఫీల్ కాలే కదా మీరు. పునఃప్రభాకర్ గారు, మీరు మార్పు గురించి అన్నారు. మరి గతంలో అధికారికంగా ఉన్న టీజీ ఉంటే మార్చారు కదా మీరు. ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది? మార్పు అనేది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తే మీకు పేరు వస్తుంది, పేర్లు మారిస్తే పేరు వస్తుంది. మళ్ళీ మీకు అదే మాట్లాడదు. మీరు విగ్రహాల విషయంలో చెప్పినా మీకు చెప్పినా ఇది అధికారికంగా అయినండి. ప్రజలు ఉద్యమ సందర్భంగా టీజీ అని రాసుకున్నారు, టీఎస్ అని రాసుకోలే. వాళ్ళు మార్చారు, మేము దాన్ని కరెక్షన్ చేసి. ముందు తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నాడు ఏర్పడినప్పుడు టీజీ అని వచ్చింది వెహికల్స్ రిజిస్ట్రేషన్. ఈ ప్రభుత్వం దాన్ని మళ్ళీ తిరిగి టపాలా టీజీ కాదు టీఎస్ అని పంపారు. మనం ప్రభుత్వం వచ్చినాక కొత్త టీజీకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ వచ్చినాయి.
వచ్చినప్పుడు టీఎస్ అని వాళ్ళు మార్చిర్రు. ఇది పార్టీకి ఇండికేషన్ లాగా తెలంగాణ అనేది ఎప్పుడు ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఏఎస్ అని లేదు, తమిళనాడు టీఎన్, స్టేట్ ఎక్కడ లేదు, టీజీ తెలంగాణ అంతే తప్ప దీంట్లో స్పెసిఫిక్గా ఏదో మార్చాలనే ఉద్దేశమో దురుద్దేశమో లేదు. వాళ్ళు ఎట్లా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. 2014 తర్వాత పార్టీ ఫిరాయింపులు తెలంగాణలో పెరిగాయి. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి వెళ్ళిన పరిస్థితి 2 దఫాలుగా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఇతర పార్టీల నుంచి అంటే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కూడా చేర్చుకుంటున్న పరిస్థితి. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు సార్? అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఫిరాయింపులు అనేది తప్పు అన్న అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని తీసుకొని దేశమంతా తిరుగుతూ మీ ద్వారా తెలంగాణ, మీ పార్టీ సీనియర్ జీవన్ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ఫిరాయింపులకు సంబంధించి. మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఫిరాయింపులకు సంబంధించి మేముగా ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. మేము ఎన్నికైన మొదటి నెల నుండే మీ ప్రభుత్వం ఉండదు, మీ ప్రభుత్వాన్ని కూలగొడతాము, మీ ప్రభుత్వం నడవదు అనే ప్రకటనలు 100 చూస్తాం. అటువంటి సందర్భంలో ప్రజలకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని వచ్చిన వాళ్ళే. మేము అభివృద్ధి లేకపోతే ఇంకో కారణం చూపెట్టమని నేను అంటలేను. పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించే తత్వంలో లేం మేము. ఈవెన్ మై కాన్స్టిట్యున్సీ నేను ఎవరైనా వస్తా అంటే అది కూడా ఆలోచన చేసి స్థానికులు మా వాళ్ళు అప్రూవల్ ఇస్తే తప్ప. కాబట్టి ఆ ఇష్యూకు సంబంధించి ప్రభుత్వం సోమోటోగా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాన్ని పడగొడతారు అన్నప్పుడు పడగొట్టకుండా మేము ఉంటామని వస్తున్నటువంటి వాళ్ళు మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. సో దీంట్లో ఫిరాయింపులు అట్రాక్ట్ కాదు. సార్ వచ్చే 4 ఏళ్ళు కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉండబోతుంది? హామీలు ప్రధానంగా హామీలే సార్. బ్రహ్మాండం అనం ప్రజలకు తృప్తి కలిగే విధంగా, ప్రజాస్వామ్యానికి విలువ ఉండే విధంగా, ఒక ప్రజల ఆలోచనకు అనుగుణంగా మా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాం. ప్రజలందరికీ అందుకు సంబంధించి ఆశీర్వచనమని మొన్ననే మొదటి సంవత్సరం సందర్భంగా కోరినాం. పారదర్శకంగా ఇంకా ఎఫిషియెంట్గా అందరూ శ్రమ పడతా ఉన్నాం. ఇంకా క్షేత్రస్థాయిలో శ్రమ పడితే మంచి పరిపాలన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో పడిపోయింది, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయిందన్న వాదనలు కూడా ఉన్నాయి. దానిపైన మీరేమంటారు? దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక కొంత స్టడీ, కొంత దాని మీద ఉన్నటువంటి ఎమినెంట్ పర్సన్స్, ఎక్స్పర్ట్స్తో రివ్యూ చేసినప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి దేశవ్యాప్తంగా అటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఉంది, కరీంనగర్లో ఏముంది, వరంగల్లో ఉంది. సో అదొక ట్రెండ్ ఉంటుంది. కొంత ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా హైదరాబాద్ బూమ్ విల్ కమ్, రియల్ ఎస్టేట్ విల్ అందరికీ ఇక్కడ హైదరాబాద్ అనేది హెడ్ క్వార్టర్గా దక్షిణ భారతదేశం కావచ్చు, ఈవెన్ ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్ అనేది సేఫెస్ట్ బై వెదర్ ఆర్ బై లా అండ్ ఆర్డర్ అందరికీ ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ కాపాడే ప్రయత్నం చేస్తాం. రియల్ ఎస్టేట్ ఒక పెంపుదలకు సంబంధించి కూడా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహారం చేస్తుంది. హైడ్రాను ప్రభుత్వం ఏమైనా కంట్రోల్ చేస్తుందా, లేకపోతే న్యాయస్థానాలే కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉందా? శనివారం ఉదయం లేచిపోతారు, ఆదివారం తెల్లవారుజామున పోయి ఇళ్లపైకి వెళ్ళి బుల్డోజర్ తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు? హైదరాబాద్ ప్రజలకు, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఏం చెప్తారు సార్? చూస్తుంది అది నాకు అట్లా అంటే సాటర్డే ఈవినింగ్ పోతారో సండే మార్నింగ్ పోతారో అతను స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయాలి. అట్లా ఏమనుంటే దానికి సంబంధించి డెఫినెట్లీ క్యాబినెట్లో మాట్లాడి దానికి సంబంధించిన సహచార మంత్రులు కలిపి ఒక విధి విధానాన్ని స్పష్టంగా నాట్ ఓన్లీ హైదరాబాద్ దట్ యాక్టివిటీస్ ఆన్ గోయింగ్ ఆన్ రంగారెడ్డి జిల్లా ఈవెన్ అంటే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి దానికి ఆ సపరేట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఒక కోఆర్డినేషన్లో ప్రభుత్వ పరంగా ఒక విధానం దాన్ని స్పష్టంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చివరిగా చెప్పండి సార్, అంటే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ పాలన పారదర్శకంగాను అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్న ధీమా విశ్వాసాన్ని ప్రజలకు కల్పిస్తారా? 100% మీరు కూడా అదే విశ్వాసంతో దయచేసి సహకరించమని కోరుతా ఉన్నాం. అంటే మేమే విధంగా సహకరించాలంటే మనం జరుగుతున్న కార్యక్రమంలో చెప్పండి, చేయబోయేటి చెప్పండి, సద్విమర్శ చేయండి, ప్రతిదాన్ని రాజకీయం చేయకండి అనే దాని మీద వాళ్ళను ఎవరైతే చేస్తూ ఉన్నారో ఇలా ₹1,00,000 రుణమాఫీ చేయనోడు, 3 రైతు వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేసినోడు ఏదో క్రిటిసైజ్ చేసి మాట్లాడి జరుగుతున్న వాస్తవాన్ని చెప్పకుండా పోతే తప్పైతే విమర్శలు స్వీకరించే మనస్తత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. విమర్శ సద్విమర్శ అన్నా, సద్విమర్శ చేయి, సలహా చెప్పు, సామధాన భేద దండ. ముందు సలహానే చెప్పకుండా ఊరికనే వట్టిగానే ఇప్పుడు 10 సంవత్సరాల బీసీల గురించి మాట్లాడకుండా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతుంటే ఇది నడవదు, తప్పు. మీ దగ్గర ఉన్న 3 పదవులలో ఒక పదవి బీసీలకు ఎస్సీలకు ఇవ్వండి, ఇచ్చినాక కదా మీరు ఎదుటి గురించి మాట్లాడాలి. 4 ఏళ్ల కాలం పూర్తయ్యేలోపు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామని కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, వాటిని పూర్తిస్థాయిలో సెటిల్ చేసిన తర్వాత పాలన ముందుకు తీసుకెళ్తామని కూడా ఆయన అంటున్నారు.
థ్యాంక్ యూ పురం ప్రభు గారు. నమస్కారం.